ఆర్మీలో లైఫ్ ఫ్లయింగ్ కలర్స్ అని చెప్పాలి. ఎందుకంటే ప్యాషనేట్‌గా చేసే డ్యూటీ. హ్మ్. దేశం కోసం, దేశాన్ని కాపాడాలి అనే ఒక ఆహ్, ఆహ్, కుతూహలం. హ్మ్. తర్వాత అట్లాంటి అదృష్టం అందరికీ రాదు. దట్ ఈస్ ఎటర్నల్ గోల్ కిందకొస్తుంది. నేను, నా దేశం అనేది ఆహ్, సామాన్యమైనటువంటి హ్మ్. ఇది ఎక్స్‌పెక్టేషన్ కాదది. హ్మ్. సో, అది అందరికీ అదృష్టం కలగదు, దొరకదు. హ్మ్. సో, మేము రియల్లీ ప్రౌడ్ టు సర్వ్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ ఫర్ ద నేషన్ అరౌండ్ 18 ఇయర్స్. అండ్ నేను కాలేజ్ అంటే ఆర్మీలో ఏమి అంటే ఆర్మీ గురించి ఏం తెలియనప్పుడు నేనేదో ఒక క్యూలో నిలబడి ఆర్మీలో టెక్నికల్ సోల్జర్‌గా నేను ఎంట్రీ అవ్వటం జరిగింది. ఆ తర్వాత హ్మ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ 18 ఇయర్స్ తర్వాత రిటైర్డ్ యాస్ ఎ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్. అండ్ డ్యూరింగ్ మై సర్వీస్ I proudly say that I was part of Black Hat Commandos 51 Special Action Group, హుహు. more than 5 years. హ్మ్. అండ్ ఆ తర్వాత చెప్పాలి అనంటే ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి న్యూక్లియర్ హ్మ్. వెపన్స్ మేము ఆ రోజు ఓపీ పరాక్రమ్‌లోనే హ్మ్. ఆ వెపన్స్‌తో పనిచేసినటువంటి ఓకే. అనుభవం ఉంది. సో, ఇండియా చాలా హ్మ్. గొప్ప దేశం. ఇండియాని మనం తక్కువ అంచనా ఏయాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. సో, 2002లోనే 2001 అండ్ 2లో ఆపరేషన్ ఏదైతే ఉందో హ్మ్. పరాక్రమ్, హ్మ్. ఆపరేషన్ పరాక్రమ్‌లో హ్మ్. పార్టిసిపేట్ చేయటం జరిగింది. హ్మ్. సో, ఆ తర్వాత నేను 2003లో రిటైర్ అయిన తర్వాత సివిల్ లైఫ్ లైక్ కార్పొరేట్ అండ్ సిమిలర్‌లీ నౌ ఐ యామ్ ఎ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్. హ్మ్. సమాజానికి నేను ఏం హెల్ప్ చేయగలను, ఎంత హెల్ప్ చేయగలను అనే డైరెక్షన్‌లో వెళ్తున్నా. హ్మ్. అండ్ ఐ యామ్ ఇంటూ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్. యూత్‌కి ఆహ్, అంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సస్టైనబుల్ ప్లేస్‌మెంట్స్ ఇవ్వటము, జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వటము, ఇట్లాంటి కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాను. రైట్. మరి మీ డ్యూటీ టైమ్‌లో మరి భారతదేశానికి సంబంధించిన జెండాను నిలిపేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే జెండాను మీ గుండెల్లో పెట్టుకున్నారు. అదేవిధంగా గుండెల పైన కూడా పెట్టుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. జై థాంక్ యూ భారత్ అండి. ప్రసాద్ గారు. రైట్. జై జవాన్, జై భారత్ యాహ్! అనుకోవాల్సిందే. జై జవాన్, జై కిసాన్, జై భారత్ ఇప్పుడు. హ్మ్. యాహ్!